రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ కరాచ్ బేకరీలో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని బేకరీ యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. బేకరీలోని వంటశాలలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. కరాచీ బేకరీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా యూపీ కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ కరాచ్ బేకరీలో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా 6గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జగన్పాడ్ కరాచీ బేకరీలో ఘోర ప్రమాదం జరిగింది. సిలిండర్ బ్లాస్ట్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డట్టుగా చెప్తున్నారు. వాళ్ళలో చాలా మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళని ఇమీడియట్ గా అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది డిఆర్డిఏ హాస్పిటల్ కి, అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ కి తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పటిష్టమైనటువంటి ముఖ్యంగా కరాచీ బేకర్లు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఆ కిచెన్ లో గ్యాస్ కు సంబంధించి. కానీ మరి ఈ బ్లాస్ట్ ఎట్లా జరిగింది ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున శబ్దంతో పేలడంతో అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెల్లా చెదిరిగాయి. అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా భయంతో పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. చాలా మంది తీవ్ర గాయాలతో వాళ్ళు బయటకు వస్తున్నటువంటి హృదయ విదారక దృశ్యాలు కూడా అక్కడ స్థానికులను అయితే కలిసివేశాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? సిలిండర్ బ్లాస్ట్ అని చెప్తున్నారు, కానీ మరి సిలిండర్ బ్లాస్ట్ అవడానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కావడం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పేసి చెప్పుకోవాలి. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగనప్పటికీ కరాచీ బేకర్లో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టడం, ఇవన్నీ గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించడం, ఇవన్నీ క్షణాల జరిగిపోయాయని చెప్పాలి. ప్రమాద విషయం తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు ఎక్కువ కూడా యూపీకి చెందినటువంటి కార్మికులు ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు బతుకు తెరుగు కోసం ఇక్కడికి వచ్చి ఈ బేకర్ లో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకు తక్షణ సహాయం మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆయన ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకైతే ఇటు డిఆర్డిఓ హాస్పిటల్ తో పాటు కొంతమంది తరలించారు. వారిలో 6గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.